మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా వేసవికాలం వచ్చిందని అంటే అందరూ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి వాటర్ మెలన్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. అందరి ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్ కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది. సో బాడీకి ఎంతో మంచిదని తీసుకుంటూ ఉంటారు. అలాగే రోజుకి ఒక యాపిల్ తిన్నట్లయితే డాక్టర్కి కూడా దూరంగా ఉండొచ్చు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. బట్ ఈ రెండు కూడా ఎంత హెల్దీ ఫ్రూట్స్ అయినప్పటికీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం వీటిని తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో ఇవి తీసుకోవటం వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గుడే గారు, జనరల్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. హలో సార్. సార్, ఫ్రూట్స్ విషయానికి వచ్చేటప్పుడు డయాబెటిక్ వాళ్ళకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో ఏది పడితే అది మనం తీసుకొని తినేయలేము. సో దేంట్లో ఏది గ్లైసెమిక్ ఇండెక్స్ ఏది ఎక్కువగా ఉంటుంది ఏంటి అనే విషయాలు చాలామందికి అవగాహన కూడా ఉండదు. అయితే వాటర్ మెలన్ విషయానికి వచ్చేటప్పుడు స్పెషల్లీ సో ఎక్కువ మోర్ వాటర్ కంటెంట్ ఉన్నది, ఇదంతా పెద్ద హాని చేయదని చాలామంది తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇందులో షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఉంటుంది? ఫ్రూట్ షుగర్కి నార్మల్ షుగర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో టు మేక్ ఇట్ వెరీ సింపుల్, ఫ్రూట్స్లో ఉన్న షుగర్ పేరు ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ ఫర్దర్ గెట్స్ డిసింటిగ్రేట్ ఇంటూ ఒకవైపు గ్యాలక్టోజ్, ఇంకోవైపు గ్లూకోజ్. సో గ్లూకోజ్ వల్ల కూడా మనకు షుగర్ పెరుగుతుంది. కాకపోతే ఇట్స్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్. మీరు కనుక మైల్డ్ డయాబెటిక్, మీకు షుగర్ తీవ్రంగా లేదు, ఒకటే ట్యాబ్లెట్ వాడుతున్నారు, మీకు HbA1c ఈజ్ అరౌండ్ 6.5 to 7 ఆర్ లెస్, 7 కంటే తక్కువే ఉంది అనుకోండి, మీరు అప్పుడప్పుడు వాటర్ మెలన్ లాంటివి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. యాపిల్ కూడా ఇన్ఫ్యాక్ట్ రోజు తీసుకోవటం వీ డోంట్ రికమెండ్, ఎస్పెషల్లీ మీకు డయాబెటీస్ ఉంటే. కానీ మంచి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే టొమాటో, క్యారెట్, క్యూకుంబర్, బ్రాకలీ చాలా మంచిది, లెటస్ చాలా మంచిది, ఇంకా క్యాప్సికమ్, స్పినాచ్ లాంటివి కూడా. సో ఫ్రెష్ వెజిటబుల్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఫ్రూట్స్లో ఉంటాయి అని మనకు అందరికి తెలుసో, ఫ్రూట్స్లో ఉన్న మంచి గుణాలు ఈ వెజ్జీస్లో కూడా ఉంటాయి. కాకపోతే అవి ఫ్రెష్గా ఉండాలి. సో ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటే కూడా మీకు బాడీకి కావాల్సిన అది ఫ్లూయిడ్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, మంచి ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, గుణాలు కూడా మీకు అందుతాయి వితౌట్ ద హార్మ్ ఆఫ్ రేజింగ్ షుగర్. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు పండిన వాటర్ మెలన్ అనుకోండి, కొన్ని వాటర్ మెలన్ బాగా తీయగా ఉంటాయి, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది, రైట్? సో ఇట్స్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. ఇప్పుడు పచ్చిగా ఉంది, ఒక గోవా పచ్చిగా ఉంది, పపాయ పచ్చిగా ఉంది, అది తీసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ మైల్డ్ డయాబెటిక్. అంటే అలాంటి తీసుకున్నప్పుడు వెంటనే షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ మనం చూడొచ్చు అంటారా? అంటే పచ్చిగా ఉన్న ఫ్రూట్స్లో పెద్దగా షుగర్ స్పైక్ జరగదు. సో సింపుల్గా చెప్పాలంటే ఒక రూల్ లాగా, నోటికి మీకు తీయగా అనిపిస్తుందా, బెటర్ నాట్ టు ఈట్, రైట్? సో అవకాడో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అవకాడోతో పెద్దగా షుగర్స్ పెరగవు. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, దాంతో కూడా పెద్దగా పెరగవు. సో పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ దే ఆర్ ఓకే. అండ్ వాటర్ మెలన్ కూడా ఏంటంటే యూ షుడ్ మేక్ ఇట్ అ బ్యాలెన్స్. అంటే రోజు బాగా తీయగా ఉన్న వాటర్ మెలన్ రోజు ఒక అంటే అన్కంట్రోల్ డయాబెటిక్ తీసుకోవడం వీ డోంట్ రికమెండ్, రైట్? ఎంత ఫ్లూయిడ్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఉన్నా కూడా మనకి క్యూకుంబర్స్ ఉన్నాయి, కీరా ఉన్నాయి, వీటిలో కూడా మంచి వాటర్ కంటెంట్ ఉంటాయి. సో ఇట్ ఈస్ మనం కొంచెం డిస్క్రిషన్ వాడితే, అంటే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, తీయగా ఉన్న ఫ్రూట్తో షుగర్స్ పెరుగుతాయి, ఎందుకంటే దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, అది బ్రేక్స్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్. సో ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. బట్ దాన్ని ఒక బ్యాలెన్స్గా మనం అప్పుడప్పుడు ఒక పీస్ ఆఫ్ యాపిల్ ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం హోల్ యాపిల్ బదులు అలా అయితే ఓకే, అలా తీసుకోవచ్చు. బట్ ఫ్రెష్ వెజ్జీస్ మీదకి ఫోకస్ ఎక్కువ చేయాలి డయాబెటిక్ పేషెంట్ అనేది వాట్ వీ రికమెండ్. సో యాపిల్ కూడా ఏంటంటే రోజుకు ఒకటి తీసుకుంటే డెఫినెట్గా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? రోజుకు ఒకటి తీసుకోవచ్చా? సో అది కూడా ఏంటంటే పొరగడుపుని తీసుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదు. సో ఎనీ ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, ఇలా రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో యాపిల్ కూడా మంచిదే, దిర్ ఇస్ నో డౌట్. ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ థింగ్ యాపిల్తో కూడా షుగర్స్ పెరుగుతాయి. సో దట్స్ వాట్. ఎందుకు అంటామంటే ఇప్పుడు సపోజ్ మీరు కనుక డయాబెటిక్ అయ్యి ఇన్సులిన్ వాడుతున్నారు, మీరు ఖచ్చితంగా వీ డోంట్ రికమెండ్ యాపిల్ ఎట్ ఆల్. లేదు మీరు డయాబెటిక్కే కాకపోతే ఓన్లీ 1 ట్యాబ్లెట్ వాడుతున్నారు, మీ కంట్రోల్ బాగుంది, 6.5 HbA1c ఉంది, ఫాస్టింగ్ 110 దాటట్లేదు, అండ్ ఎప్పుడు తిన్నా కూడా 150, 160 దాటట్లేదు, అప్పుడు మీరు ఒక హాఫ్ యాపిల్ అలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అ బ్యాలెన్స్. మరీ ఎక్కువ ఇప్పుడు 2-3 యాపిల్స్ తీసుకుంటే ఆబ్వియస్లీ మీ షుగర్స్ పెరుగుతాయి. కాబట్టి అంటే ఇందులో మళ్ళీ గ్రీన్ యాపిల్కి వచ్చేటప్పటికి దాని టేస్ట్ పరంగా కూడా అది వేరేగా ఉంటుంది, కొంచెం సోర్ కంటెంట్ కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో అది తీసుకోవచ్చు. ఎస్, గ్రీన్ యాపిల్ తీసుకోవచ్చు, పేర్స్ తీసుకోవచ్చు. పేర్ ఈజ్ అగైన్ అంతగా తీయగా ఉండదు. సో అగైన్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే, యాజ్ ద కీప్ గెటింగ్ రైప్, ఫ్రక్టోస్ కంటెంట్ పెరుగుతుంది, గ్లూకోజ్ గ్యాలక్టోస్ కంటెంట్ కూడా పెరుగుతుంది. సో మన అండర్లైనింగ్ బాటమ్ లైన్ ఏంటంటే
ఫ్రూట్స్ ఏం తీసుకున్నా పచ్చిగానే ఉండాలి, నోటికి మీకు తీయగా అనిపించకూడదు. ఓకే, అప్పుడప్పుడు ఒక అంటే వన్స్ ఇన్ అ వీక్ తీసుకుంటే నో ప్రాబ్లం. డయాబెటీస్ వాళ్ళకి ఒక మంచి ఫ్రూట్ ఏదైనా ఉంది అని అంటే అది జామకాయ అని చెప్తూ ఉంటారు. సో అది మంచిది కదా అని ఎక్కువ పర్సంటేజ్లో తీసుకుంటే ఏమైనా హాని చేస్తుందా? అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు జామ పండు బదులు జామకాయ అంటే సింపుల్ అన్రైప్ పచ్చిగా ఉంది, ఒక 2 pieces తీసుకోవచ్చు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. పపాయ మంచిదే, కానీ మరి అది పండుతున్న కొద్దీ దాంట్లో షుగర్ కంటెంట్ పెరుగుతుంది. సో ఏ ఫ్రూట్ అయినా కూడా కొంచెం పచ్చిగా ఉండేది తీసుకోవాలి అంతే, అబ్సల్యూట్లీ. పండితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం బనానా అయినా కూడా అలానే ఉంటుంది. బనానా వీ డోంట్ రికమెండ్. అగైన్ బనానా కూడా ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ టూ రైప్ అనుకోండి, మీకు తెలిసిందే బాగా తీయగా ఉంటుంది, షుగర్ కంటెంట్ పెరుగుతుంది. సో బట్ యాజ్ సచ్ బనానాస్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ వీ డోంట్ రికమెండ్, బెటర్ టు అవాయిడ్. ఫ్రూట్స్లో ఫ్రూట్ పరంగా తినడం బెటర్గా ఉంటుందా, లేకపోతే జ్యూసెస్ కూడా కొంతమంది తీసుకొని ఇచ్చేస్తూ ఉంటారు. సో నార్మల్ పీపుల్కి కూడా ఏది సజెస్ట్ చేస్తారు మీరు? అబ్సల్యూట్లీ హోల్ ఫ్రూట్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే జ్యూస్ చేసుకున్నాను అనుకోండి, ఫైబర్ తీసేస్తాం, ఆ పిప్పి అనేది పక్కన పెడతాం, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. ఫైబర్ అనేది ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఫ్రూట్ అదే హోల్ ఫ్రూట్ తీసుకుంటే యు ఆర్ గెటింగ్ ద ఫైబర్, యు ఆర్ గెటింగ్ ద హోల్ ఫ్రూట్. జ్యూస్ అనుకోండి, మీరు దాంట్లో ఐస్ వేస్తారు, షుగర్ వేస్తారు, ఫైబర్ తీసేస్తారు, సో దాంట్లో చాలా గుణాలు మనం కోల్పోతున్నాం. సో వీ ఆల్వేస్ రికమెండ్ ద హోల్ ఫ్రూట్ టు బి టేకెన్. ఓకే, సో ఈ సమ్మర్లో బేసిక్గా ఈ ఫ్రూట్స్ విషయంలో లేదంటే డైట్ విషయంలో డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఏంటి? సింపుల్, ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మీరు తినగానే స్పైక్ అవ్వని ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ వెజ్జీస్ బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ లెటస్ ఈజ్ అగైన్ గ్రాస్లీ అండర్ రేటెడ్. ఇన్ఫ్యాక్ట్ సూపర్ మార్కెట్ అన్నిట్లో దొరుకుతుంది. లెటస్ అనేది లైట్ గ్రీన్ కలర్లో లీఫీగా ఉంటుంది. దెన్ బ్రాకలీ చాలా మంచిది, జస్ట్ పచ్చివి తినలేమనుకున్నప్పుడు బాయిల్ చేసుకొని తినచ్చు. దెన్ ఆల్ వెజ్జీస్ చాలా మంచివి, టొమాటో, క్యారెట్, కీరా అవ్వచ్చు, దెన్ క్యాప్సికమ్, స్పినాచ్ లాంటివి కానీ, దెన్ సోయా, చనా, రాజ్మా, బీన్స్ ఇవన్నీ కూడా మంచివే. సో ద క్రక్స్ రిమైన్స్ ద సేమ్. డయాబెటిక్ పేషెంట్లో మీరు తినేవి సింపుల్ కార్బ్స్ అవ్వకూడదు, కాంప్లెక్స్ కార్బ్స్ అవ్వాలి. అంటే తినగానే స్పైక్ రాని ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. ప్రాసెస్ చేయని ఫుడ్స్ని మనం అవాయిడ్ అంటే రికమెండ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ వద్దు, వైట్ బ్రెడ్ వద్దు, దాని బదులు బ్రౌన్ రైస్ తీసుకోండి. హోల్ వీట్ అంటే ప్రాసెస్ చేయని బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఇట్లా. సో బేసికలీ ఏంటంటే మనకు ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. దెన్ యూనో ఈ సింపుల్ కార్బ్స్ అంటే తినగానే స్పైక్ అవ్వని ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి డయాబెటీస్ ఉండేటప్పుడు సో ప్రత్యేకించి వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెషల్లీ ఫ్రూట్స్ విషయంలో అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.